हरि ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरितस गोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शंकर गुरुवरेन्द्र चरणं शरणं प्रपद्ये। श्री महद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीमहागुरुभ्यो नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधिविरयुवृताम् अयोकैः अहमित्येव विभावयेद्भवानीम्। ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఉగాది యొక్క శుభాకాంక్షలు. మార్చి 19వ తారీఖు నుంచే ఉగాది ప్రారంభం కాబోతుంది. ఆ ఉగాది సంవత్సరం యొక్క నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. ఇక మనం మాసవారీగా చెప్పుకునేటువంటి యొక్క ఫలితాలలో మనకు పాల్గొన మాసం, తెలుగు నెలలలో పాల్గొన మాసము మన ఇంగ్లీషు నెలల ప్రకారంగా చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 18 నుంచి మార్చి 18 వరకు మనకు ఈ ఫలితాలు ఉంటాయి. ఈ మాస ఫలితాలలో మనం ప్రతి నెలలో ఏ విధంగా చెప్పుకుంటున్నామో ఆ విధంగానే ఈ నెలలో కూడా మాస ఫలితాలు ఎలా ఉంటాయో మనం చూసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వృషభ రాశి. ఈ పాల్గొన మాసంలో వృషభ రాశి వారికి గనక చూసుకున్నట్టయితే అన్ని రంగాలలో సానుకూలత ఉంటుంది. ఏ పని పెట్టుకున్నప్పటికైనా మంచి విజయం కలుగుతుంది. ఆదాయం బాగా ఉంటుంది. ఆశించినటువంటి ఒక ఆదాయాన్ని పొంది ఆనందంగా ఉండడానికి మంచి ఉంది. శుభకార్యాలు చేయడము లేదా శుభకార్యాలలో పాల్గొనడము, కొత్తగా మిత్రులు ఏర్పడము, ఆ మిత్రులు కూడా మంచి మిత్రులు దొరకడం అనేటువంటిది జరుగుతుంది. బంధువులు కూడా, కొత్త బంధువులు కూడా మీకు రావడం అనేటువంటి జరుగుతుంది వృషభ రాశి వారికి. గృహ నిర్మాణం కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ, లేదా కట్టిన ఇండ్లు కొనుక్కోవడం కానీ ఏదైనా జరగడానికి ఆస్కారం ఉంది వృషభ రాశి వారికి ఈ నెలలో. కానీ కొన్ని అనుకోని చిక్కులు రావడము, దానివల్ల కొంత బాధపడవలసి వస్తుంది, కొంత డబ్బు కూడా ఖర్చు చేయవలసి వస్తుంది. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే అనుకోకుండా కొన్ని ఇబ్బందులు రావడము, వాటి గురించి మీరు ఆలోచనే ఉండదు మీకు. కానీ ఆ అనుకోకుండా కొన్ని ఇబ్బందులు రావడము, దానివల్ల మనశ్శాంతి కోల్పోవడము, కొంత ధనం ఖర్చు కావడం జరుగుతుంటుంది. మానసికంగా బాధపడడం కూడా జరుగుతుంది. దానివల్ల అనారోగ్యం ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. వృధా ప్రయాణాలు చేయడం, ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారో ఏం చేస్తున్నారో మీకే అర్థం కాదు. పరిగెత్తడమే ఒకటే ఇది ఆలోచన. అలా వృధా ప్రయాణాలు చేయడం వల్ల ధన నష్టము, ఆరోగ్య నష్టము రెండూ కూడా కలిగేటువంటి ఒక ఇది ఉంది. అనవసరమైనటువంటి ఒక ఖర్చులు రావడం, పనికిరానటువంటి ఖర్చులు రావడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యం మంచిగా సహకరిస్తుంది. ఉల్లాసంగా ఉంటారు. 10 మందితో కలిసి తిరగడము, కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడము అనేటువంటిది జరుగుతుంది. కానీ ఒక విషయం, కొత్త వ్యక్తులతో ఎప్పుడైతే పరిచయం ఏర్పడుతుందో వారిని కూలంకషంగా పరిశోధించి, అంటే వారి యొక్క గుణగణాలు మంచిగా పరిశోధించి మాత్రమే జాగ్రత్తగా చేయండి. లేదా నమస్కారం అంటే నమస్కారం అనే ఆ స్నేహితాన్ని వదిలిపెట్టుకోండి. అంతేగాని వారిని నమ్మి జీవితంలో మోసపోవడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కలుగుతుంది, అభివృద్ధి మంచిగా ఉంటుంది. కొత్త వ్యాపారాల గురించి ప్రయత్నం చేయడము, వ్యాపారాలు పెట్టుకోవడము ఇవి చేయడం జరుగుతుంది. మీకు మంచి సలహాలు ఇచ్చేటువంటి ఒక మిత్రులు ఒక 2 ఉన్నారు. ఆ 2 మిత్రుల చేత సలహాలు, సంప్రదింపులు తీసుకొని కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేసుకోవడం మంచిది. ఈ రెండవ వారంలో ఈ విధంగా మీకు శుభమైనటువంటి ఫలితాలు కలుగుతుంటాయి. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే
ఆశించినటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. ఏ కార్యక్రమాల గురించి మీరు ఇంతకుముందు ఆలోచన చేసుకుంటూ కూర్చున్నారో ఆ కార్యక్రమాలకు ఈ నెలలో రూపుదిద్దుకోవడము, ప్రారంభించడము జరుగుతుంది. అందులో ఆశించిన ఫలితం కూడా పొందడం అనేటువంటి జరుగుతుంది. నూతన గృహ నిర్మాణాలకై ఆలోచించుకోవడము లేదా కొనుక్కోవడము జరుగుతుంది. దానికి తగినటువంటి ఒక ధనము కూడా మీకు లభించడం జరుగుతూ ఉంటుంది. ధనం లభించడం అంటే మనం ఎవరైనా అప్పు తీసుకున్నా, లోన్లు పెట్టుకున్నా తొందరగా సఫలీకృతం కావడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు చేయడము లేదా విలాసయాత్రలకు బయలుదేరడము, 10 మందితో అందరితో కలగలుపుగా ఒకచోట ఉండి 10 మందితో సంతోషంగా ఆనందంగా ఉండడము అనేటువంటిది జరుగుతుంది. 3వ వారంలో మీకు మంచి యొక్క ఆశించినటువంటి యొక్క ఫలితాన్ని పొందడానికి ఈ నెలలో మీ వృషభ రాశి వారికి చాలా మంచి అనుకూలమైనటువంటి యొక్క ఉంది. మీ గృహంలోనే కావచ్చు, మీద కావచ్చు, ఒక స్త్రీ వల్ల, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, అయితే ఒక స్త్రీ వల్ల మాత్రమే మంచి అనుకూలమైన యొక్క వాతావరణం ఏర్పడుతుంది. ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ అక్క చెల్లెల్లోనే ఎవరైనా కావచ్చు. మీ కుటుంబ సభ్యులలో ఒక స్త్రీ వల్ల మీకు మంచి పలుకుబడి ఏర్పడము, ఆశించిన పని జరగడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. 3వ వారంలో 10 మందితో కలిసి సుఖంగా సంతోషంగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక 4వ వారం, 4వ వారం చూసినట్టయితే విందులు విలాసాలు పెట్టుకొని వినోదాలకు వెళ్ళి అనవసరంగా డబ్బు ఎక్కువగా వ్యయం చేస్తుంటారు, ఖర్చు చేస్తూ ఉంటారు. కొంత మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. కానీ అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం మంచిది కాదు. మీకు ఇష్టమైనటువంటి యొక్క అతి ఇష్టమైనటువంటి యొక్క వస్తువులు కొనుక్కోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. చిరకాలమైన మిత్రులతో చిరకాలాన్ని కలిసి, అంటే మనం ఎప్పుడో పాఠశాలలో 30-40 సంవత్సరాల కింద చదువుకునేటువంటి ఒక మిత్రులు కావచ్చు, 10 సంవత్సరాల కింద కలిసినట్టు పాత మిత్రులు, మన చిన్ననాటి మిత్రులు, పాత మిత్రులతో కలిసి కలవడము, వారితో కలిసి ఆనందంగా సంతోషంగా తమ జీవిత అధ్యయనాలు, అంటే నీ జీవితం ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉందని చెప్పి మన జీవితాల గురించి, మన సాంసారికమైనటువంటి ఒక విషయాల గురించి చర్చించుకోవడము, సంతానం గురించి చర్చించుకోవడం, ఇవన్నీ కూడా జరగడానికి 4వ వారం మంచి శుభంగా ఉంది. ఎందుకంటే చిరకాల మిత్రులు కలిసినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో అది చెప్పనలవిగానటువంటిది. ఆ చిరకాల మిత్రులతో కలుసుకొని వారి యొక్క యోగక్షేమాలు, మీ యొక్క యోగక్షేమాలు కలిసి మాట్లాడుకోవడము, సంతోషంగా ఉండడం అనేటువంటిది గడుస్తూ ఉంది. ప్రతి కార్యక్రమంలో కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి ఆటంకాలను దూరం చేసుకోవడానికి ఆ కార్యక్రమం మీద తగిన శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధ లేకుంటే పని కాదు. ముఖ్యంగా ప్రతి మానవునికి నేను ప్రతి నెలలో కూడా చెప్తున్నాను, సహనము, పట్టుదల, శ్రద్ధ, ఈ 3 కూడా మనకు ఉండాలి. ఉన్నప్పుడే కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. అవి లేకపోయినప్పుడు ఏ కార్యక్రమాన్ని కూడా ముందు పట్టుకోలేము. చేసి 1 గంటలో ఈ పని అయిపోతుంది అంటే గంటలో పని కాకపోవచ్చు, 2 గంటలు పట్టవచ్చు, 3 గంటలు కూడా పట్టవచ్చు ఆ పని కావడానికి. అబ్బా ఇంతసేపా ఈ పని అనేటువంటి ఒక ఆలోచన ఉండొద్దు. సహనంతో ఉండాలి, ఆ పని మీద పట్టుదల ఉండాలి, ఆ పని యందు శ్రద్ధ ఉండాలి. ఈ 3 కలిసినప్పుడు మన మానవ జీవితము చాలా ఉన్నతంగా ముందుకు అడిగేస్తుంది. కొన్ని గ్రహాలు కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తుంటాయి. ఇందులో మేము చెప్పిన ఫలితాలే నిజమని చెప్పి ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఇవి ఒక 20% మాత్రమే పనిచేస్తాయి మాస ఫలితాలు. తక్కిందంతా మన జీవితం యొక్క, అంటే మన డేట్ ఆఫ్ బర్త్ మీద ఆధారపడినటువంటి ఒక గ్రహాల వల్ల అన్ని జరుగుతాయి. అందులో గ్రహాలు మంచిగా ఉన్నాయనుకోండి, దానికి ఇవి తోడవుతాయి. అందులో గ్రహాలు మంచిగా లేవనుకోండి, అది 80% పనిచేస్తుంది, ఇది 20% మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఆలోచించి కార్యక్రమాలు చేసుకుంటూ శ్రద్ధ, సహనము, పట్టుదల,
ఈ మూడింటిని పెట్టుకొని మీరు అడుగు ముందేసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారు ఈ నెలలో ఉన్నత శిఖరాలను అందుకునేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. కాబట్టి కొన్ని చిన్న చిన్న అడ్డంకులు అవి రావడము, కొంత మానసికమైన ఒక చింత ఉండడం జరుగుతుంది. కాబట్టి దానికి మీరు రామరక్షా స్తోత్రము అనేటువంటిది కనుక ప్రతిరోజు చదివినట్టయితే మీకు అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ప్రతిరోజు కూడా రామరక్షా స్తోత్రం చదివి ఆ రాముని యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖంగా జీవించండి. ఇది శుభం.